నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని పేద ప్రజలు భావిస్తున్నారన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. ఘనంగా శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానము తృతీయ వార్షికోత్సవం వేడుకలు, ప్రత్యేక పూజల నిర్వహణ. పంట దొంగతనాల నుండి రైతులను కాపాడాలన్న రాము. బాధిత రైతుకు పరామర్శ. జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజలు అనుకుంటున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన మొదలైందని పేద ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం అన్నారు. యునానిమస్ గా అందరూ కూడా నన్ను ఆ రోజు సమైక్య జిల్లాలో కూడా జీవి ఆంజనేయులు ఉండాలని ఆ రోజు నన్ను అందరూ రెండోసారి కూడా నన్ను ప్రపోజ్ చేయటం నాకు ఎంతో సంతృప్తి ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. ఆ తర్వాత ఇక్కడ పల్నాడు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ 7 సీట్లు గెలవాలనుకున్నా. గతంలో నాకు సమైక్య గుంటూరు జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధంతో అన్ని సీట్లు గెలవాలని చెప్పేసి నేను దేవుళ్ళని కూడా ప్రజలు మా మొరాలకిచ్చారు. ప్రజలే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, మోడీ గారు టీం రావాలని చెప్పేసి ప్రజలే ఒక యజ్ఞంలా చేశారు. ఈరోజు సమైక్య గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవటం, అలాగే గుంటూరులో కూడా పల్నాడు జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవటం, 7 సీట్లు గెలవటం అనేది ఇది కొత్త చరిత్ర. ఇది ఎవర్ హైయెస్ట్ రికార్డు గుంటూరు జిల్లాలో. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఒక్క సీటు వినకుండా ఆ రోజు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని సీట్లు ఒక పార్టీ, ఒక ఎన్డీఏ, ఒక కూటమి గెలవటం అనేది ఇది రికార్డు. గతంలో కూడా 2019లో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం సమైక్య గుంటూరు జిల్లాలో. కానీ ఈ రోజు స్వీప్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో సమైక్య గుంటూరు జిల్లా మొత్తం స్వీప్ చేయడం, మొత్తం ఎన్డీఏ గెలుచుకోవటం మాకు ఎంతో సంతోషం, ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పల్నాడులో నరసరావుపేట, మాచర్ల కూడా అనుకున్న విధంగా విజయం సాధించడం నాకు సంతోషం అనిపించింది. నేను జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేస్తున్నాను. సో ఈ పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి 7 సీట్లు గెలిపించడం, అలాగే మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట 4 నియోజకవర్గాల్లో కూడా ఎవర్ హైయెస్ట్ రికార్డు ఇచ్చారు. వినుకొండలో 30,000 దాటడం అనేది ఇది ఫస్ట్ టైం చరిత్ర. మాచర్లో 33,000 పైన మెజార్టీ రావడం ఫస్ట్ టైం. అలాగే చిలకలూరిపేట కూడా 33,000 రావడం ఎవరు హైయెస్ట్ అక్కడ. అలాగే గురజాలలో కూడా గతంలో మహేష్ రెడ్డి చేసినటువంటి రికార్డుని బద్దలు కొట్టి ఈరోజు ఎరపతినేని గారు కొత్త రికార్డు చేశారు. అలాగే ఎంపీ గారు వైఎస్ఆర్ పార్టీలో ఆయన పోటీ చేసినటువంటి మెజార్టీ రికార్డు బద్దలైంది. మళ్ళీ కొత్త రికార్డు సృష్టించారు తెలుగుదేశం నుండి పోటీ చేయడం వలన. ఆ విధంగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి సపోర్టు, సహకారం వలన మా అందరికీ మెజారిటీలో కూడా ఎవరు హైయెస్ట్ రికార్డు రావడం, 7 సీట్లు గెలవడం, ఎంపీ సీట్ భారీ మెజార్టీతో కూడా గెలవడం మాకెంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చినాయి. ఈరోజు మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా మా బాధ్యత మేము బ్రహ్మాండంగా చేస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం. మంచి శాంతి పద్ధతులు అందిస్తాం ప్రజలకి. అందుకే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కోరాం, ఈ ఊరేగింపులు అట్టహాసం ఇప్పుడు వద్దు. అలాగే ఎక్కడ కూడా గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగద్దు. సంయమనం పాటించండి. వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడన్నా వెధవేషాలు వేసినా కొద్దిగా సంయమనం పాటించమని చెప్పి కూడా మేము మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కోరడం జరిగింది. ఎందుకు ఈరోజు శాంతి పద్ధతులు అందించే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడుతాం. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తాం. గంజాయి, గుట్కాలు ఖచ్చితంగా 2 నెలల్లో కనపడకుండా చేస్తాం. దాని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ కూడా ప్రజల కంటికి కనపడకుండా చేస్తాం. యువతను మళ్ళీ ఉద్యోగాల బాటలో ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రతి నియోజకవర్గంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆ విధంగా మళ్ళీ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం పల్నాడు జిల్లాలో. మరీ ముఖ్యంగా ఈ రోజు అసలు కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతా ఉంటే దేశ ప్రజలందరూ చంద్రబాబు గారి వైపు, మోడీ గారి వైపు చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పాత్రని కీలకంగా ఎంతో అభివర్ణిస్తా ఉన్నారు. నేషనల్ మీడియా కూడా
చంద్రబాబు గారిని ఈరోజు పొగుడుతూ ఈరోజు ఎన్డీఏ కొంచెం క్లిష్ట పరిస్థితి, ఇండియా కూటమి కూడా కొంచెం దగ్గరలోకి రావడం, ఆ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ కూడా గడగడలాడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్డీఏ తోటే ఉంటున్నా అని చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ దన్మని కోట్ల రూపాయలు స్టాక్ ఎక్స్చేంజ్ లో మరి అలా మదుపురుల యొక్క కంపెనీల యొక్క వాల్యుయేషన్స్ పెరిగిపోయింది. అంటే చంద్రబాబు గారు ఒక్క మాట. సో నైతిక విలువలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్డీఏకి మద్దతు నైతిక విలువలతోటి ముందుకెళ్తారు కాబట్టి ఎప్పుడు ఈరోజు నేను ఎన్డీఏ తోటే ఉంటున్నా, నా మద్దతు ఎన్డీఏ తోటే, మేము పోటీ చేసింది ఎన్డీఏ తోటే, మేము ఉండేది కూడా ఎన్డీఏ తోటని ఒక్క చంద్రబాబు గారు ప్రకటించడం ఈరోజు దేశంలో కూడా హర్షధ్వానాలు ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పుతా ఉన్నారు. ఈరోజు అక్కడ మోడీ గారి అధ్యక్షత జరిగేటువంటి సభలో ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క చంద్రబాబు గారు అంటే ఈ రాష్ట్రానికి ఎంత కీలక బాధ్యతలు వచ్చినాయి, ఎంత అక్కడ కీలక భూమిక నిర్వహిస్తున్నారు అనేది ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు చాలా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రతిపక్షాలు ఓటు చేయనివ్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడం, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం, రాష్ట్రం కోసం ప్రజల కోసం మేము నిలబడతామని ఆయన చేసినటువంటి వాగ్దానం కట్టుబడి నిలబడటం, మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం కూడా నేను పల్నాడు జిల్లా తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు జనసేన కూడా శక్తికి మించి కష్టపడ్డారు. అలాగే బీజేపీతో వాళ్ళు కూడా సమన్వయంగా పనిచేశారు మాతో. ఈ విధంగా కలిసి పనిచేయడం వల్ల ఈ రోజు అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు మా మీద ఉన్నటువంటి బాధ్యతలు ఖచ్చితంగా మేము ఆశయ సాధన దిశగా ముందుకు నడుస్తాం. మంచి శాంతి భద్రతలు అందించడంతో పాటు మంచినీటి స్కీమ్, పల్నాడు వాటర్ గ్రిడ్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు 640 కోట్లు ఇచ్చారు. పల్నాడు, మాచర్ల, గురజాల, వినుకొండ ప్రాంతంలో 611 గ్రామాలకి 640 కోట్లు ఇస్తే 2018లో వాటర్ గ్రిడ్ నిధులు తీసుకొస్తే టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రం 70% ఇస్తుంటే 30% కట్టి ఆ 70% కేంద్రం ఇచ్చే నిధులు ఉపయోగించుకొని ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి గొప్ప స్కీములు కూడా వదిలిపడేశారు. ప్రజలు దాహార్తి తీర్చడానికి ఇంత మంచి స్కీమ్ దొరుకుతుందా? అయినా కానీ ₹1 కేటాయించకుండా ఇలాంటి గొప్ప స్కీములు కూడా నిర్వీర్యం చేశారు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తాం. ప్రతి బజార్కి, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి మంచి తాగునీళ్ళు ఇస్తాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్రజా పరిపాలన వేదికలుగా మారుస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఎంతో సహకారం ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కానీ మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చారు. మా పార్టీకి ఎంతో అండగా ఉన్నారు. ప్రజా సమస్యల మీద మేము చేసినటువంటి పోరాటానికి ప్రతి అడుగు మాకు తోడుండి నడిపినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక విషయం, రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో ఈనాడుని రారాజుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ఒక సెన్సేషనల్ టీవీగా వారు తీర్చిదిద్దారు. రామోజీరావు గారు అంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి మీద, అరాచకాల మీద పోరాడినటువంటి శక్తి రామోజీరావు గారు. అలాగే నీతి నిజాయితీలకి మారు పేరు రామోజీరావు గారు. నేను చాలా గర్వంగా చెప్తాను. ఆయన సాధించినటువంటి విజయాలకి పర్సనల్ గా వెళ్ళి అభినందనలు చెప్పడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సంవత్సరం క్రితం వారిని పర్సనల్ గా కలిసి వారికి అభినందనలు చెప్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది జీవితంలో. అలాంటి మహానుభావుని కలిశాను, వారికి అభినందనలు చెప్పాను అనేటువంటి ఆనందం దక్కింది నాకు. రామోజీరావు గారు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. 2 రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ ప్రజలు రామోజీరావు గారు చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోరు. వారు అన్నదాత పత్రిక నడిపారు. ఆ అన్నదాత పుస్తకం చదివి నేను ఇంత వాడినా. దాంట్లో టేకు మొక్కల పెంపకం రైతులకు చాలా లాభదాయకమని ఒక ఆర్టికల్ వస్తే డాక్టర్ బి వెంకటేశ్వర గారు రాసిన ఆర్టికల్ చదివి, ఈ టేకు మొక్కలు రైతాంగానికి ఉపయోగపడతాయి, ఇది రైతులు పెంచుకోవడం రైతులకు అవసరం అంటే అది ఆర్టికల్ చదివి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు నడిపినటువంటి మార్గదర్శి చిట్టుపాడి, నేను జీవితంలో మార్గదర్శి చిట్టుపాడి ఆ డబ్బులతో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఈ ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు 20 రాష్ట్రాల్లో నా బిజినెస్ విస్తరింపజేసి 5,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కారణం దాంట్లో రామోజీరావు గారి పాత్ర, వారి యొక్క ఈనాడు ఆర్టికల్, వారి యొక్క మార్గదర్శి చిట్టు కూడా నా జీవితంలోకి ఉపయోగపడింది. ఈరోజు 5,000 ఎంప్లాయీస్ కి ఒక జీవన మార్గంగా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే రామోజీరావు గారిలో ఒక విశిష్టత ఉంది. ఏనాడు కూడా
పేపర్ తరఫున మమ్మల్ని మాకు యాడ్ కావాలి, యాడ్లు ఇస్తేనే మేము రాస్తాము, లేకపోతే మీ వార్తలు రాయమని ఇలాంటి పదాలు బ్లాక్ మెయిలింగ్ ఏ రోజు జీవితంలో మేము చూడలేదు. నైతిక విలువలకి నిలువెత్తు అర్థం రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఏ రోజు అవినీతిని ప్రోత్సహించలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, నేను అనేక సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను, కుటుంబ సమేతంగా వెళ్ళా. మా కంపెనీ ఎంప్లాయీస్ తో అక్కడ అనేక సార్లు అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టాను, వాతావరణం బాగుంటుందని. ఫ్యామిలీ డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ రామోజీ ఫిల్మ్ చూస్తే ఎంత విజన్, మన భారతదేశానికి ఒక ఎసెట్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ రోజు నార్త్ ఇండియా నుండి, బాంబే నుండి, అనేక చోట్ల నుండి వచ్చి ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రాలు తీయడం, అంటే సినిమాలు తీయడం, అనేక సీరియల్స్, ఈ రోజు హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసే పరిస్థితి ఉందంటే రామోజీరావు గారు ఒక దూరదృష్టి ఉన్నటువంటి నేత, ఎన్నో వేల మందికి ఉపాధి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకి ఒక ఆదర్శమైనటువంటి రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను దేవుడిని ప్రార్థిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు అందుకుంటున్న మహిమానిత్వ లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు 3 సంవత్సరముల తృతీయ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్చకులు పరమేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, నవగ్రహ దేవతల షాడోబా ప్రచార పూజలు, శ్రీచక్ర నవవర్ణ పూజ, శ్రీచక్ర అభిషేకం, శ్రీ లలిత సహస్ర అర్చనలతో కుంకుమ పూజలు శ్రీ జ్యేష్ఠ లక్ష్మీమాత సన్నిధిలో నిర్వహించామని, లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, శ్రీ సూక్తి భూసూక్తి హోమం నిర్వహించామని తెలిపారు. ఓం శం శనైశ్చరాయ నమః. ముందుగా వినుకొండ పట్టణ ప్రజానికానికి మరియు నియోజకవర్గ ప్రజానికానికి స్వామివారి తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనైశ్చర స్వామి దేవస్థానం మన వినుకొండ నగర శివారులో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయంలో ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా ఈ యొక్క జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు కూడా 5 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు 8వ తారీఖు శనివారం రోజున 24 గంటల అఖండ సాంబ సదాశివ అనేటువంటి ఏకాహ శివనామ భజన ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు ఆదివారం రోజు చివరి రోజు 5వ రోజు శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనైశ్చర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారికి మహారుద్ర హోమము మరియు నవగ్రహ హోమము మరియు వాస్తు హోమము మరియు సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం ఇక్కడ భోజన కార్యక్రమాన్ని అనగా భక్తులకి భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి సర్వతోభద్రమండలి పూజలు నిర్వహించి శివాలయంలో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించి పరమశివుడికి శివ సహస్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన లోక కళ్యాణార్థం మన యొక్క నియోజకవర్గ ప్రజలు కానీ మన యొక్క లోకంలో ఉన్నటువంటి జీవులు సర్వజీవులు అందరికీ కూడా శనిదేవుడు కర్మఫల ప్రదాత కాబట్టి ఈ యొక్క శనిదేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటే మనం ఏ కార్యక్రమంలో అయినా ఏదైనా కానీ మనం ఏదైనా విజయం సాధించాలన్నా కానీ మన ఏ పని అయినా కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలన్నా కానీ శనిదేవుడి అనుగ్రహం అనేటువంటిది చాలా అవసరం, చాలా అత్యవసరం. స్వామివారి కృపా కటాక్షలు లేకపోతే దేవతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంద్రుడు కూడా తన పదవిని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కున్న సందర్భాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కూడా భూలోకం వచ్చి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. విష్ణుమూర్తి కూడా మానవ రూపాన్ని ధరించి భూలోకంలో అష్ట కష్టాలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. త్రిమూర్తులనే ముప్పతిప్పలు పెట్టే ఈ యొక్క శనీశ్వరుడు మన వినుకొండ నగర శివారులో నర్సాపేట రోడ్డు కొలువై పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా మకర, కుంభ, మీన రాశుల వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు యొక్క దేవాలయాన్ని సందర్శించి వీరందరికీ కూడా ఏలినాటి శని దోషాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మార్చి 25, 2025 వరకు కూడా ఈ రాసుల వారికి ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం శం శనైశ్చరాయ నమః. వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు వర్కింగ్ అధ్యక్షులుగా కొట్టే వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలని ఆయన అందుకున్నారు. కార్యక్రమంలో వదిలింద జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, కార్యదర్శి రాయని చిన్న, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం ఎన్జీఓ హాల్ నందు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్
కొంజేటి నాగశ్రీనురాయల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగశ్రీనురాయల్ మాట్లాడుతూ రామోజీరావు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ ఎన్నో సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో మంది వ్యాపారస్తులకు రోల్ మోడల్ గా ఉన్నారన్నారు. అదేవిధంగా గుమ్మడి వెంకటేశ్వర్లు, చంద్రజిత్ యాదవ్, పత్తి పూర్ణ, అయూబ్ ఖాన్, భాగవతుల రవికుమార్, బాజిత్లు తమ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వినుకొండ ఈనాడు పత్రిక వారికి, ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి, ఎన్జిఓ హోంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకునేటటువంటి కార్యక్రమంగా గర్వపడేటటువంటి పరిస్థితి. రామోజీరావు గారు ఒక శక్తిగా, వ్యవస్థకి పునాదిగా అనేక వ్యవస్థల్ని ఏర్పాటు చేసి వేలాది లక్షలాది ప్రజలకి అన్నం పెట్టే విధంగా తన యొక్క సంస్థల ద్వారా 10 మంది కూడా అతన్ని నిరంతరం స్మరించుకునే విధంగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి. నేను చిన్నపిల్లవాడి నుంచి ఈనాడు పేపర్ చదవటం బాగా అలవాటు. ఈనాడు పేపర్లో తెలుగు అనేటటువంటి విధానంలో చక్కటి భాషని అందరికీ సరళంగా అర్థమయ్యే రీతిగా ఎడిటోరియల్ కాడి నుంచి ఆధ్యాత్మిక రంగం అన్ని కూడా చక్కగా, మరి ఆ యొక్క ఈనాడు పేపర్ అంటే ఎవరు కూడా ఇష్టపడని వారు ఉండరు అన్నమాట. అట్లానే ఈటీవీ పెట్టిన తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారితో పాడుతా తీయగా అనేటటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని వందలాది మంది గాయకుల్ని ఈ రోజు కొత్తగా మరి సమాజానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. అనేక రకాలుగా వారి వ్యాపారాలు కూడా ఏది తీసుకున్నా కానీ నీతి, నిజాయితీ, నిబద్ధతతోటి మార్గదర్శి అంటే ఒక బ్రాండ్ నమ్మకం, మన డబ్బులు పోవనేటటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా అదే విధంగా ప్రపంచం గర్వించేటటువంటి స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించడం ఆయనకే దక్కింది. అయితే ఎక్కడా కూడా ఎవరు ఎంత అతన్ని విమర్శించాలనుకున్నా, ఎవరు ఎంత తొక్కాలనుకున్నా మేరునగ ధీరుడుగా పైకి లెగిసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎన్నోసార్లు ఎన్నో సభలో చూస్తే చిరుమందహాసం, ఎక్కడా కూడా స్పీచ్లు ఉండవు, పాటలు వింటా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, మంచి చేసేవారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని మరి భారత ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థగా అటువంటి గొప్ప వ్యక్తులకి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, అనేక రాష్ట్రాలతో పాటు భారతదేశం కూడా గర్వించదగ్గర గొప్ప వ్యక్తి, అనేక వ్యవస్థల్లో నిలబడ్డటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రోజు వారు లేని లోటు తీర్చలేంది అయినప్పటికీ కూడా వారికి, వారి కుటుంబానికి, మరి వారి కుమారుడు కూడా చనిపోయాడు, మరి వారి కుమార్తె ఉంది, వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశ ప్రజానికం మీ కుటుంబానికి మీకు అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడికి మా గుమ్మడి కళాపీఠం ద్వారా నివాళులు అర్పించాలని మరి ఈ రోజు యావత్ ప్రపంచం విభ్రాంతి చెందాల్సిన రోజు. మరి పత్రికా రంగంలో రారాజు, మరి తెలుగు రాష్ట్రాల్లో మరి అనేక సమస్యలను తన కలం ద్వారా మరి చాటెత్తిన వ్యక్తి, ఈ ప్రపంచానికి మార్గదర్శకుడుగా మరి ప్రపంచంలో మరి మేటిగాంచినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి మరి ఎన్నో కళాఖండాలను సృష్టించిన వ్యక్తి. మరి వ్యాపార రంగంలో మార్గదర్శి ద్వారా, అదేవిధంగా కళాంజలి రూపంలో మరి అనేక ఏ అంశం తీసుకున్న వేల మందికి సహాయం చేసిన వ్యక్తి. మరి ఎంతో మందిని మరి ఉద్యోగులుగా ఆయన దగ్గర పత్రికా రంగం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎంతో మందికి పునరావాసం కల్పించిన వ్యక్తి. మరి ఎన్నో పోరాటాలు ఎదుర్కొని మరి ఆయన ఉన్నటువంటి కాలంలో మరి ఎన్నో సమస్యల మీద కూడా ఆయన స్పందించి తెలుగు రాష్ట్రాల్లో మరి ఎన్నో సమస్యలు చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు ఈ రోజు మన ముందు లేకపోవటం బాధాకరం. రామోజీరావు గారు చేసిన సేవకు ఇవాళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా మరి ఆయన సృష్టించినటువంటి కళాఖండాలు కానీ, ఆయన నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ గారి పేరు ప్రఖ్యాతులు పొందిన అంశం మనందరూ తెలుసు. మరి చివరికి ఆయన స్మారక చిహ్నం కూడా ఇప్పుడే నేను వస్తూ ఒక వీడియో చూశాను. మరి ఒక అద్భుతమైన కళాఖండంగా దాన్ని అక్కడ ఉండే విధంగా ఒక స్మారక సింహాన్ని కూడా ఆయనే నిర్మించుకొని మరి అంతటి కళ సృష్టించిన వ్యక్తి మరి రామోజీరావు గారు లేకపోవటం మన తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు. ఇక్కడ ఉన్న మనం అంతా కూడా ఆయన యొక్క ఆదర్శం, ఆయన యొక్క మార్గంలో నడిపించి ఆయన యొక్క మార్గదర్శనం మనం పొందాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు పూజ్యులు పెద్దలు రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, మరి వార్తా రంగంలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకున్నటువంటి విప్లవ యోధుడు, అక్షర శిల్పి రామోజీరావు వారి మరణం చాలా బాధాకరం. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం.
రామోజీరావు గారు కృష్ణా జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి పత్రికా రంగంలోనే కాకుండా ప్రియా పచ్చళ్ళ కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి రుచిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. అలానే రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి స్టూడియోని పరిచయం చేయడమే కాకుండా ఎంతో మంది విద్యావంతులకి పేదలకి ఉపాధి అవకాశం కల్పించినటువంటి యోధుడు రామోజీరావు గారు. మరి వారు లేని లోటు బాధాకరం. వారు పడ్డటువంటి బాధలు, వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఈ మధ్య కాలంలో మరి గతంలో ఎప్పుడు చూసినటువంటి సందర్భాలు లేవు. మరి వారు 2019 నుంచి వారు పెట్టిన క్షోభ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. అలాంటి రామోజీరావు గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. మరొకసారి వారికి మా యొక్క వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా విచారకరమైనటువంటి రోజు. ఈనాడు సంస్థల అధినేత, రామోజీ సంస్థల అధినేత అయినటువంటి చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించినారు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున, జీవి ఆంజనేయులు గారి తరఫున, వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంగా రామోజీరావు గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రామోజీరావు గారు 1936వ సంవత్సరంలో జన్మించి మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించారు. ఎంతో కష్ట నష్టాలు నోర్చి. అయితే దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 1983వ సంవత్సరంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి రోజుల్లో నందమూరి తారక రామారావు గారి రాజకీయ రంగ ప్రవేశం ఎంతో అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి తెలియపరిచినటువంటి వ్యక్తుల్లో రామోజీరావు గారు కూడా ఒకరని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు కూడా పార్టీకి అండదండలు అందజేస్తూ ఆర్థికంగా మరి ఎన్నో పరంగా కూడా సేవలు అందిస్తూ వచ్చారు ఇప్పటిప్పుడు. అయితే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవటం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా మరి ఆనాడు రామారావు గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో మరి ఆయనకు ఎంతో మంచి సలహాలు ఇచ్చి ఆ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయటం కోసం పత్రికా రంగం ద్వారా, టెలివిజన్ రంగం ద్వారా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఆ పథకాలు విజయవంతం అవడంలో రామోజీరావు గారు ఎంతో కృషి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియపరుస్తున్నాం. మరి రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన అండదండలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజకీయంగా, పత్రికా పరంగా, టెలివిజన్ పరంగా, సోషల్ మీడియా పరంగా ఈనాడు సంస్థల ద్వారా తెలుగుదేశం పార్టీకు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంతో అండదండలు ఇచ్చి దోహదపడ్డారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం మీ అందరికీ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రామోజీరావు గారికి చాలా ఇబ్బందులు గురి చేశారు. రాజకీయ పరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, మరి ఇతర కారణాలు చూపించి, లేనిపోని కారణాలు చూపించి మరి ఆయనకు మానసికంగా నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, భయపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలకు చేరవేయాలి, ప్రజలకు తెలియాలి ఆ పార్టీ యొక్క మనస్తత్వం అని చెప్పేసి ఎప్పటికప్పుడు మరి ఆయన సంస్థల ద్వారా ఏదైతే ఈనాడు టెలివిజన్ పరమైందో, అలాగే పత్రికా రంగంలో ఈనాడు పేపర్ ఉందో వాటి పరంగా ప్రజలకు చేరవేస్తూ ఎప్పటికప్పుడు దోహదపడుతూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరంగా 164 సీట్లు రావటంలో మరి ఆయన ఎంతో కృషి చేశారు. మొన్నటిదాకా కూడా చనిపోయే ఒక రోజు ముందు కూడా మరి రాష్ట్ర పరిస్థితులకు ఆయన చేసినటువంటి సేవల గురించి చంద్రబాబు నాయుడు గారు కొనియాడడం జరిగింది. ఆయన చనిపోవటం తెలుగుదేశం పార్టీకు మరి రాష్ట్ర ప్రజలకు చాలా విచారకరమైనటువంటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మరి కొద్దిసేపటి క్రితం కూడా వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సంతాపం ప్రకటించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆదేశాలతోటి ముందు కూడా మరి ఆయన ఆశయాలను కొనసాగించడం కొరకు, అలాగే మరి ఆయన చనిపోయిన రోజు సంతాప దినాలు ప్రకటించడం కొరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు గ్రూప్ అధినేత పెద్దలు రామోజీరావు గారు ఈ రోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. ఆయన మరణం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరం. ఎందుకు అంటే ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన పేరు మీద ఉన్నటువంటి ఈనాడు పేపర్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అదేవిధంగా ప్రియా పచ్చళ్ళని వివిధ రకాల మ్యాగజైన్లు ఏదైతే ఉన్నాయో ఆ మ్యాగజైన్లు అన్ని దగ్గరుండి
పరిశీలన చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లే వ్యక్తి ఆయన. ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన్ని అభిమానిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఏదైతే పేపర్లో వచ్చే ఆర్టికల్స్ కానివ్వండి, అదే విధంగా పిల్లలకి చదువుకునే వారికి ఎడ్యుకేషన్ పరంగా వచ్చే ఏదైతే వాళ్ళకి కాంపిటేటివ్ సంబంధించిన ఆర్టికల్స్ ఏదైనా ఉంటాయో అవన్నీ నిత్యం వస్తానే ఉంటాయి. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, నూతనంగా ఏర్పడిపోయే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన్ని సేవలు గుర్తించి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉన్నారు కనుక ఆయన్ని గుర్తించి ఖచ్చితంగా ఆయనకంటూ ఒక సమాజంలో గుర్తుండిపోయే విధంగా ఖచ్చితంగా ఆయన్ని గుర్తించాలని, ఆయన మీద కొన్ని అవార్డులను అదే విధంగా ఒక బిరుదు లాంటిది ఒకటి ఇవ్వాలని చెప్పి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో వినుకొండ ప్రాంతం నుంచి ఆయన పేరు మీద ఖచ్చితంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, పల్నాడు జిల్లాలో రైతుల పొలాల్లోని పంటలను టార్గెట్ చేసిన దొంగల బారి నుండి పల్నాడు జిల్లా రైతులను కాపాడాలని పోలీస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము విజ్ఞప్తి చేశారు. సేవలపురం మండలం కొట్లూరు గ్రామంలోని గడిపూడి ప్రసాద్ అనే రైతు 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పొగాకు పంటను సాగు చేయగా ఆ పొలంలో పండిన పొగాకును తాళ్లకు గుచ్చి పొలంలో వేసిన పాకలు తాళ్లను కట్టి ఉండగా గురువారం రోజు రాత్రి సుమారు 5 నుండి 6 క్వింటాల పొగాకు తాళ్లను దొంగలు దొంగతనంగా ఎత్తుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఉదయాన్నే వచ్చి ప్రసాద్ చూసుకోగా పొగాకు తాళ్లు కనిపించడం లేదని వెంటనే ప్రసాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. బాధిత రైతుకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రామ్ కోరారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నమస్కరిస్తూ, అమ్మా, పల్నాడు జిల్లాలో రైతులు సరిగ్గా నీళ్లు లేక వర్షాలు పడక అప్పో సప్ప తీసుకొని కౌలు పొలాల్లో పొగాకు, మిర్చి అనేక పంటల్ని సాగు చేయడం జరుగుతుంది. అసలే పండగ రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత సంవత్సరం నుంచి ఈ ఏడాది అనేక చోట్ల రైతులు పండించిన పంటని అర్ధరాత్రి పూట వచ్చి కొంతమంది కావాలనే తెలిసిన వ్యక్తులే దొంగతనాలకి పాల్పడుతున్నారు. గడిపూడి ప్రసాద్ గారు గురువారం రోజు ఇక్కడ పాకాలో తన పొగాకు ఏదైతే వేశారో ఆ పొగాకు కొట్టంలో పొగాకుని తాళ్లు గుచ్చి పెట్టుకుంటే సుమారు 6 క్వింటాల పొగాకుని దొంగతనం చేయడం జరిగింది. ఆ రైతు 6 క్వింటాలు పండించడానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు అనేది వాళ్ళకేమి పట్టట్ల. మేము గతంలో కూడా పోలీస్ అధికారులకి చాలాసార్లు చెప్పాం, వినుకొండలో నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగినట్టుగా రైతులు పండించిన పంటపై దొంగతనాలు జరుగుతుంది. వినుకొండ పట్టణం నడిబొడ్డులో ఒక రైతు షేక్ నగరకంటి చిన్న గుడి అనే వ్యక్తి పొలంలో 11 దాకా ఆ రైతు కాపలా ఉండి ఇంకా 11 తర్వాత ఎవరు వస్తారు లేనుకుని ఇంటికి వెళ్లే లోపు తెల్లవారుజాము వచ్చి చూసుకునే లోపు సుమారు 6-7 క్వింటాల మిర్చిని ఒక ట్రాక్టర్ ఆటోలో పెట్టుకుని దొంగతనం చేయడం జరిగింది. ఆ రైతు లబో దిబో అని మొత్తుకొని నేను ఏ పురుగు ముందు తాగి సావాలా అనేది అతను ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ పోలీసులు ఫిర్యాదు చేయడం. అదే వినుకొండ రూరల్లో కూడా పగలు పనికి పోయి రాత్రి మిర్చిని ఎత్తుకుపోయిన పరిస్థితులు. ఈ దొంగల బారి నుండి పల్నాడు జిల్లా రైతుల్ని పోలీసు ఉన్నతాధికారులు, ఇప్పుడున్న ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్స్ చాలా కఠినంగా ఉంటారని, ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతారని వెంటనే గడిపూడి ప్రసాద్ గారు పోయిన 6 క్వింటాల పొగాకుని ఆ దొంగల్ని పట్టుకొని రికవరీ చేసి ఆ రైతుకు న్యాయం చేయాల్సిందిగా రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవే కాకుండా ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తన వేసిన పంటను లేదా కళ్ళాల మీద ఉన్న పంటను కాపాడుకోవడానికి పోయి పిడుగులు బాడబడి చనిపోతున్నారు. ఇక్కడే కారుమంచి గ్రామంలో నా గత 4 రోజుల క్రితం గోగిరేడి అనే ఒక రైతు మస్తాన్రావు ఆ రైతు చనిపోయాడట. ఆ రైతుకి ఒక ఆడపిల్ల ఉందంట, భార్య కడుపుతో ఉందంట. ఇప్పుడు ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకొని ఆ కుటుంబానికి ఏదైతే ఎక్స్‌గ్రేషియా ఇస్తారో ఆ 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పించే విధంగా చూడాలని నూతన ప్రభుత్వాన్ని ఇలాంటి ఈ రైతుల పొలాలకి సీసీ కెమెరాలు పెట్టుకునే పరిస్థితి రాకుండా రైతులను కాపాడాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, కాబోయే ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.